ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఆర్ఆర్బీ ఏఎల్పీ నోటిఫికేషన్ వచ్చింది కదా, దానికి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలని ప్రతి ఒక్కరు నాకు కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం ఈ చిన్న వీడియో చేశాను. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే మెట్రికులేషన్తో పాటు మెట్రికులేషన్ అయిపోయిన తర్వాత ఐటీఐ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎన్సీబీటీ లేదా ఎస్సీబీటీ ఏదో ఒకటి చేసి దాంట్లో ట్రేడ్స్ ఏముండాలంటే ఆర్మేచర్ అండ్ కాయిల్ విండర్ లేదా ఎలక్ట్రీషియన్ లేదా ఎలక్ట్రానిక్స్ మెకానిక్ లేదా ఫిట్టర్ లేదా హిట్ ఇంజన్ లేదా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ లేదా మెకానిస్ట్ లేదా మెకానిక్ డీజిల్ లేదా మెకానిక్ మోటార్ వెహికల్ లేదా మెయిన్ బ్రైట్ మెయింటెనెన్స్ మెకానిక్ లేదా మెకానిక్ రేడియో అండ్ టీవీ లేదా రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ లేదా ట్రాక్టర్ మెకానిక్ లేదా టర్నర్ లేదా వైర్మెన్. ఈ ట్రేడ్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే ఐటీఐలో ఈ ట్రేడ్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరు చేసుకోవాలంటే మెట్రికులేషన్స్ లో కోర్స్ కంప్లీటెడ్ అంటే ఏసీసీ వాళ్ళు సీసీఏ క్యాండిడేట్ ఉంటారు కదా, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సేమ్ ట్రేడ్స్ ఉన్న వాళ్ళు సీసీఏ క్యాండిడేట్స్ సేమ్ ట్రేడ్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా 3 years డిప్లొమా చేస్తారు కదా, వాళ్ళు ఏది అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా బీఈ బీటెక్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారు కదా, బీఈ బీటెక్ వాళ్ళు సేమ్ ట్రేడ్స్ ఈ ట్రేడ్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ సేమ్ ట్రేడ్స్ ఈ ట్రేడ్స్లో ఏ ట్రేడ్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. లేదా డిగ్రీ కంప్లీట్ చేసి బీటెక్ చేసే కొంతమంది వాళ్ళు కూడా సేమ్ కోర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో నేనేం చేస్తానంటే ఎలా అప్లై చేయాలి, ఆర్ఆర్బీ ఏఎల్పీకి ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ ఇచ్చేస్తాను. నెక్స్ట్ అయిపోయిన తర్వాత నేను డైలీ క్లాస్ తీసుకుంటాను. మ్యాథ్స్, రీజనింగ్ నేను ప్రిపేర్ అయిన నోట్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం హెల్ప్ఫుల్ అయింది. ప్రతి ఒక్కరు నా వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తే